సివిల్స్ ప్రిలిమ్స్లో పాస్ అయిన 135 మందికి ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక సహాయం చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ నుండి సివిల్స్కి ఎక్కువ మంది ఎంపిక కావాలని 5,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు భట్టి వివరించారు. మన రాష్ట్రం నుంచి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాస్తూ అందులో పెద్ద ఎత్తున ఉత్తీర్ణులై ఈ రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడేటట్టుగా మనం కావలసిన ఆర్థిక సహాయాన్ని వారికి అందించగలిగితే వారికి ఉన్నటువంటి కొద్ది ఇబ్బందులైనా తొలగించినటువంటి వాళ్ళు అవుతాం. తప్పనిసరిగా అది వారి ఉత్తీర్ణతలో కొంతైనా ఉపయోగపడుతుందన్నటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకొని మొట్టమొదటిసారి ఈ రాష్ట్ర చరిత్రలో ₹1,00,000 ఒక్కొక్క విద్యార్థికి అంటే ఈ పరీక్షకి తయారవుతున్నటువంటి వారికి ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ నిర్ణయం సరే ఏదైతే ఇస్తున్నాం ₹1,00,000 పెద్ద నగదు కాపోయినప్పటికీ కొద్దిగా మీకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇతర కోచింగ్ సెంటర్స్ ద్వారా వచ్చేటువంటి ఉపయోగంతో పాటు కొంతైనా ఉపశమనం కలుగుతుంది అనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి